హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి సెకండ్ పేజ్ రిజల్ట్స్ అలాగే స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కదా. సో మరి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. కౌన్సిలింగ్కి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాలి అంటే 10th క్లాస్కి సంబంధించి మార్క్స్ మెమో ఉంటుంది కదండి. మీకు ఒరిజినల్ రాకపోతే ఆ మార్క్స్ మెమో మీద మీ స్కూల్ హెచ్ఎం సార్ సైన్ అయితే ఉండాలి. ఆ సైన్ చేయించుకొని తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ టీసీ ఒకటి తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 4th to 10th క్లాస్ వరకు తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ 4th 5th ఒక 1 year లేకపోయినా అంతగా ప్రాబ్లం లేదు, కానీ 6th నుంచి 10th వరకు ఖచ్చితంగా ఉండాలి. 4th 5th కూడా ఉండాలండి. ఒకవేళ ఏదైనా ఒకటి మిస్ అయితే పర్వాలేదు కానీ. అలాగే నెక్స్ట్ కండక్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. అది ఖచ్చితంగా ఉండాలి. మీకు క్యాస్ట్ వైజ్గా సీట్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఫ్రమ్ పేరెంట్ అని ఉంది. అంటే పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. స్టూడెంట్ నేమ్ కూడా ఉండాలండి. నెక్స్ట్ రేషన్ కార్డు జెరాక్స్ కాపీ అయితే చాలు, ఒరిజినల్ అవసరం లేదు. రేషన్ కార్డు జెరాక్స్ ఒకటి, ఆధార్ కార్డు జెరాక్స్ కూడా ఒకటి, అలాగే పిహెచ్ లేదా క్యాప్ ఎన్సిసి స్పోర్ట్స్ వాళ్ళు అయితే మీకు సంబంధించిన డాక్యుమెంట్ అంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ జెరాక్స్ కాపీ కూడా ఉండాలి, ఒరిజినల్ కూడా ఉండాలి. నెక్స్ట్ మీ దగ్గర ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అనుకోండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళండి. స్పెషల్ కేటగిరీ కాని వాళ్ళు అయితే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అవసరం లేదండి. మిగతా సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్, అలాగే 5 sets జెరాక్స్ కాపీస్ తీసుకువెళ్ళాలి. 5 sets అంటే మార్క్స్ మెమో 5 జెరాక్స్, టీసీ 5 జెరాక్స్, స్టడీ సర్టిఫికేట్ 5 జెరాక్స్, అలా విడివిడిగా 5 జెరాక్స్ కాపీస్ అయితే తీసుకొని వెళ్ళాలి. అలాగే మీకు అడ్మిషన్ ఫీజు అనేది ఉంటుంది 4200. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 3700 అలా ఉంటుంది. ఈ అడ్మిషన్ ఫీజు కూడా మనం కౌన్సిలింగ్లోనే పే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి లిస్ట్లో ఉన్న వాళ్ళు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.